ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మీకి ఫోన్ చేయాలి. అమ్మి ఈ టైంలో ఫోన్ చేస్తా ఉండదేంది? అమ్మీ మమ్మీ అమ్మి ఏమై ఉండది? ఎందుకట్ట అరుస్తా ఉండావు? ఇక్కడ కార్లో నాకు టార్చర్ గా ఉంది మమ్మీ. ఆ ముసలిదేమో డోర్ తీయడం లేదు. ఈ పకోడి గడు ఎంత చలి పెడుతున్నా అక్కడి నుంచి పక్క కదలడం లేదు. నాకు మాత్రం ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపించట్లేదు మమ్మీ. నేను వీడిని ఇక్కడి వదిలేసి కార్ తీసుకుని వచ్చేస్తున్నా. అమ్మి అమ్మి ఆగు. నువ్వు అంత పని చేయమాకమ్మీ. ఈ టైంలో నువ్వు ఆడి పక్కనే ఉండడం నాకు చాలా అవసరము. నువ్వు పియ్యేలా కాదు, కుదిరితే వాడి పెళ్ళంలా నటించాలా, పక్కలో బల్లెంలా నడుచుకోవాలా. నువ్వు మినిట్ టు మినిట్ వాణ్ణి సీసీ కెమెరాలా క్యాప్చర్ చెయ్యాలమ్మీ. అది పొయ్యి నువ్వు వచ్చేస్తాను అంటే నేను నేరుగా తిరుపతికే పోవాలా. వీడికి ఇక్కడంత సీన్ కనపడడం లేదు మమ్మీ. ఆ ముసల్ది చచ్చిన డోర్ తీసేలా లేదు. కానీ వాడు కందిరీగలాంటోడు, ఎట్టాగైనా దూరెళ్ళిపోగలడు. ఇగో నా మాట వినో, ఈ అమ్మ కోసం ఈ ఒక్కసారికి ప్లీజ్ అమ్మీ. సర్లే ఉంటాను. ఆ నీ దగ్గరకే వస్తా ఉండాను నాయనా. ఎందుకు? ఇంకెందుకు నాయనా, ఈ కూతుర్ని పక్కన పెట్టి నీ మనవణ్ణి నెత్తిన పెట్టుకుని ఏదో ఆశించి వాణ్ణి నీ చెల్లెల దగ్గరికి పంపినావుగా. కానీ ఆవిడేమో ఈడి మొహాన్ని చూసేదానికే ఇష్టపడ్డం లేదంట. మొహం మీదే తలుపులేసేసినాదంట. ఇంట్లోకి కూడా రానీకుండా నీ మనవణ్ణి చలిలో అట్ట బయటే నిలబెట్టేసినాదంట నాయనా. చూసినావా నాయనా, నీ చెల్లెలు అన్నపూర్ణమ్మ కన్నా నీ కూతురు అఖిలాండేశ్వరే చాలా నైవని ఇప్పుడన్నా తెలుసుకో. నేనన్నా నీ మొహం చూసి నీ కోడల్ని ఇంటికి రానిస్తా ఉండాను. నీ మనవణ్ణి నీ మనవరాల్ని ఏకంగా ఇంట్లోనే ఉండనిస్తుండా. కాని నీ సెల్లి చూడు, ఇంటి గుమ్మం బయటనే నీ మనవణ్ణి హట్టా నిల్చోబెట్టేసినది. సర్లే ఫోన్ చేయి నాయనా నీ మనవడికి. ఆడు నీ చెల్లెలు గుమ్మం ముందు ఎన్ని రోజులు నిలబడినా ఆవిడ మనసు కరగదు, నీ మనవడి పని జరగదు. ఎందుకు అనవసరంగా మనింటి పరువు పోగొట్టుకోవడము? పందెంలో ఓడిపోయినా పర్వాలేదు, ఆడు బతికేదానికి నేను ఏదో రకంగా సాయం చేస్తానులే గాని వాణ్ణి వెనక్కి రమ్మని చెప్పు నాయనా. త్వరగా ఫోన్ చేసి చెప్పు. చూడకిలా, నువ్వు నన్ను చదివావు, నా చెల్లెలు అన్నపూర్ణని చదివావు, కానీ నా మనవడు గురించి మాత్రం ఇప్పటికి కూడా సరిగ్గా తెలుసుకోలేకపోతున్నా. నువ్వు ఓడిపోయినా పర్వాలేదంటున్నావు గాని నా మనవడు చచ్చినా ఓటమిని ఒప్పుకోడు. చలిని నా మనవడు లెక్క చేయడకిలా. ఆ విషయంలో వాడు సైనికుడు. నా చెల్లెలు ద్వేషాన్ని, నీలాంటి వాళ్ల ఈర్ష్యని, చుట్టూ హేళన చేసేవాళ్ళని వాడు ఏమాత్రం లెక్క చెయ్యడు. ఆ విషయంలో వాడు నాయకుడు.
నా మనవడు ఆస్తి కోసం ఆశ కోసమో వెళ్ళినవాడైతే నువ్వు చెప్పినట్టుగా వెనకడుగు వేసి వెంటనే వచ్చేసేవాడు. కానీ వాడు ఆశయం కోసం వెళ్ళాడు. వందల మంది కార్మికుల బ్రతుకుల్లో వెలుగు నింపాలని కదిలాడు. కాబట్టి నా మనవడు మడమ తిప్పడు, కడవరకు కార్యోన్ముఖుడుగానే ఉంటాడు. ఎంత కష్టం వచ్చినా ఎదురుపడినా వాడు లెక్క చేయడు. వీరుళ్ళ విజయంతో తిరిగి వస్తాడు. కళ తప్పిన ఫ్యాక్టరీకి ధాన్యం మళ్లించి కాంతితో నింపుతాడు. చూస్తూ ఉండు. వాడు ఏం చేస్తాడో ఏం చస్తాడో గాని ఈయన మాత్రం వాడికంటే ఎక్కువ ఫీల్ అయిపోతా ఉండాడు. హా, నేను చూస్తా ఆడెట్టా ధాన్యంతో వస్తాడు. కనీసం కూర్చోకుండా రెప్ప కూడా వాల్చకుండా ఇంత చలిని లెక్క చేయకుండా ఇలా ఉండడమేంటి? చూస్తుంటే వీడు అఖిలాండేశ్వరుని మించిన మొండోళ్లా ఉన్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? రే త్వరగా రండిరా. ఆ సౌండ్ ఏంటబ్బా?